పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలకి రెక్కలు రావడంతో రూపాయి విలువ ఫారెక్స్ మార్కెట్లో భారీగా పతనమైంది. డాలర్ మారకంలో మనం చూస్తే కనుక 56 పైసలు క్షీణించి దాదాపు ఇప్పుడు జీవితకాల కనిష్ట స్థాయికి వెళ్ళింది రూపాయి. అంటే 92 రూపాయలు పైన చెల్లిస్తే గానీ ఇప్పుడు డాలర్ కొనుక్కోలేని పరిస్థితి అనమాట. ప్రపంచవ్యాప్తంగా రిస్క్ ఆఫ్ పరిస్థితులు నెలకొనడంతో స్టాక్ బాండ్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. సురక్షితమైన పెట్టుబడుల దిశగా మదుపుదారులు ముందుకెళ్తున్నారు. మనం చూస్తే కనుక ఇరాన్ యుద్ధ కారణంగా సరఫరా ఆందోళనతో క్రూడ్ ఆయిల్ ధర బాగా పెరిగిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. ఇదే సందర్భంలో రూపాయి మారకపు విలువ కూడా పడిపోయింది. రూపాయి విలువ భారీగా పతనమవుతున్న ఈ టైంలో అసలు ఇలా పతనమవటానికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి రీజన్, గత సంవత్సర కాలంగా చూస్తే కనుక దాదాపు $17 బిలియన్ ఫారెన్ అవుట్ఫ్లోస్ వెళ్ళిపోయాయి అనమాట. అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు $17 బిలియన్ బయటకు వెళ్ళిపోయాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా. దీనికి ప్రధానమైన కారణం మన సాఫ్ట్వేర్ చేయంటే కానీ ఇప్పుడు అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇష్టపడతారనమాట. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా, ఏఐ కంపెనీస్ అన్ని కూడా దీనిలో బూస్ట్ అవుతున్నాయి. అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా బూస్ట్ అవుతున్నాయి. మనం చూస్తే ఎన్విడియా షేర్ వాల్యూ 3% పెరిగింది. అంటే పెట్టుబడులన్నీ కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐలో ఎక్కువ మంది పెడుతున్నారనమాట. దాంతో ఫారెన్ అవుట్ఫ్లోస్ అనేవి బాగా పెరిగిపోయాయి. ఇండియా సాఫ్ట్వేర్ చేయంటే కానీ ఏఐ విషయంలో మాత్రం ఇంకాస్త ఇండియా ముందుకెళ్లాల్సి ఉందన్నమాట. దాంతోపాటు మనం గమనిస్తే హై మెటల్ ప్రైజెస్ పెరగడం కూడా ఒక కారణం అనమాట. అండ్ వీటన్నిటికీ మించిన కారణం ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవ్వట్ల. ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయ్యి రూపాయిని డిఫెండ్ చేయడానికి ట్రై చేయట్లేదు అనమాట. దాంతోపాటు స్వల్పంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఎన్ని కారణాల వల్ల రూపాయి విలువ అనేది పడిపోతా వస్తుందన్నమాట. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవుతున్న క్రమంలో ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మరియు కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ కూడా దాని ద్వారా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కానీ లేదా మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కానీ పెద్దగా ప్రభావం పడదని చెప్పి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. వచ్చే ఏడాది నాటికి పరిస్థితి మెరుగుపడుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సిఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది పటిష్టంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారనమాట. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ అనేది 90 రూపాయలు దాటిందనమాట. ఇది ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ గరిష్టం అని చెప్పొచ్చు. మనం చూస్తే 1947లో డాలర్తో రూపాయి ఎక్స్చేంజ్ రేట్ అయితే ₹3.30 ఒక డాలర్. అదే 1975లో ₹8 ఉందన్నమాట. అదే 2000 సంవత్సరంలో ₹44 ఇస్తే ఒక డాలర్. అదే 2020 సంవత్సరం నాటికి ₹75 ఇస్తే ఒక డాలర్. డిసెంబర్ 3, 2025 నాటికి చూస్తే కనుక ₹90 ఇస్తే గానీ ఒక డాలర్ మనం కొనుక్కోలేం. అంటే డాలర్ రూపాయి ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇప్పుడు ₹90 వచ్చింది. ₹90 పే చేస్తే గానీ డాలర్ కొనుక్కోలేం. రూపాయి విలువ పడిపోతూ వస్తోంది.